మామూలుగా సల్మాన్ ఖాన్ని మనము కండల వీరుడు, ఒక మ్యాచో హీరో, మజిల్ మ్యాన్ ఇలాగంతా పిలుస్తూ ఉంటాం. నాకు తెలిసి నేను నా స్కూల్ రోజుల నుంచి కూడా సల్మాన్ ఖాన్ని చూస్తున్నాను. సో మొన్న ముంబైలో ఒక ఈవెంట్ అండి, చాలా చాలా అద్భుతమైన ఒక కార్యక్రమము. దీనికి ఇతన్ని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఈయన అలా నడుస్తూ వేదిక మీదికి వస్తున్నప్పుడు ఎవరికి అర్థం కాలేదు, ఈయన సల్మాన్ ఖానేనా, ఏమిటి ఇలా ఉన్నాడు, ఏమైంది ఇతనికి. ఇక ఫ్యాన్స్ అయితే బోరున బోరున అరుపులు, ఎటు చూసినా అరుపులు. ఆనందంతో కాదండి, బాధతో. 60 ఏళ్ళు ఇంకా వివాహము చేసుకోలేదు, ఎలిజిబుల్ బ్యాచులర్ అని కూడా వీళ్ళు రాస్తూ ఉంటారు. సడన్గా ఇతనికి ఏమయ్యింది, ఒక ముదుసలి వ్యక్తిలాగా అసలు ఎటువంటి ఎనర్జీ లేకుండా బలహీన పడిపోయి నడవడము కూడా కష్టము అన్నట్టుగా. అంటే మజిల్స్ అంతా బాగానే ఉన్నాయండి, కానీ ఆ జీవ కళ అంటాం చూసారా, ఎక్కడా కనిపించలేదు. సో నేను ఎప్పుడూ మాట్లాడే నైట్రిక్ ఆక్సైడ్ అంటాను చూసారా, ఇప్పుడు ప్రూవ్ అయ్యింది. నేను ఇదే చెప్తూ ఉంటా, మీరు జిమ్కి వెళ్తారు, వాళ్ళు హెల్త్ డ్రింక్స్ అని ఇస్తారు, అందులో NO నైట్రిక్ ఆక్సైడ్ స్టెరాయిడ్స్ వేస్తారు, టాబ్లెట్స్ వేసేస్తారు. మీరు ఒక్క వారం రోజులు ఈ హెల్త్ డ్రింక్ తాగారు అనుకోండి, మొత్తం మజిల్స్ మీరు ఇలా ఉంటారు, చాలా ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమా హీరోలంతా మీకు ఈ స్టెరాయిడ్సేనండి, ఈ టాబ్లెట్సే వాడతారు. సో చాలా చాలా ఎనర్జెటిక్గా ఉన్నట్టుగా వాళ్ళను చూసి ఈ యువకులు కూడా ఇప్పుడు ఏం ట్రెండ్ అయ్యింది, అమ్మాయిలు కూడా ఇలాగా బాగా మజిల్స్ పెంచుకుందామని. ఏంటి, న్యాచురల్గా కాదండి, మీరు వెయిట్లు మోయడము లేదా 5 గుడ్లు 10 గుడ్లు కాదు, హెల్త్ డ్రింక్ అని చెప్పి ఒక్కొక్క బాటిల్ 400 రూపాయలు 500 రూపాయలు అమ్ముతున్నారు. మీరు ఇది తాగితే ఆ జిమ్ సెక్షన్ 3 అవర్స్లో ఈ బాటిల్ తాగండి అని ఇవాళ పెద్ద లెవెల్లో మార్కెటింగ్ చేస్తున్నారు. మరి వీళ్ళందరూ ఇంత కండల వీరుడు అన్నప్పుడు ఏంటి, నైట్రిక్ ఆక్సైడ్ ఇంజెక్షన్స్ వేస్తారు, టాబ్లెట్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు. ఒకవేళ మీరు ఆపేరు అనుకోండి, ఈ టాబ్లెట్స్ వాడక, ఈ హెల్త్ డ్రింక్ వాడకాన్ని ఆపేరు అనుకోండి, జస్ట్ సల్మాన్ ఖాన్ని చూడండి ఏమవుతుందో. అంటే ఎన్నో డౌట్లు అండి, ఇతను ఏదో ఇలా అయిపోయాడు, 60 ఏళ్ల వ్యక్తి 80 ఏళ్ల వాళ్ళ కనిపిస్తున్నాడు, ఇదంతా కూడా మనం ఆలోచించాలి. కానీ ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం, ఇది ఎందుకు చెప్తున్నానంటే, చిన్నప్పటి నుంచి మేమందరం రజనీకాంత్ ఫ్యాన్స్ అండి. అతని సిగరెట్ని ఇలా వెయ్యడము, ఇలా తాగడం, ఇదంతా చూసి మా మిత్రులు ఎంతోమంది సిగరెట్ కాల్చడానికి అలవాటు పడ్డారు. లక్కీగా నాకు ఇది రాలేదు, ఆ స్టైల్ నచ్చి ఓ క్రేజ్, చిన్నప్పుడు కదా, చిన్నపిల్లలం కదా, పెద్ద క్రేజ్. కానీ ఈ అలవాట్లు రాలేదు. మా మిత్రులు చాలామంది 10వ క్లాస్లోనే సిగరెట్లు కాల్చే వాళ్ళు ఉండేవారు. తరువాత ఈ అలవాటును మానుకోలేక ఇవాళ పెద్ద పెద్ద రోగాలు, ఎంతంత రోగాలు. ఇప్పుడు రజనీకాంత్ని అడగండి, అసలు సిగరెట్లు కాల్చకూడదు, ఎవరు తాగకూడదు, చాలా చాలా ప్రమాదము, మీ కిడ్నీలు పాడైపోతాయి, లివర్ పాడైపోతుంది, ఇవన్నీ చెప్తూ ఉంటాడు. మరి ఆ రోజుల్లోనే చెప్పొచ్చు కదరా, నటించనని చెప్పొచ్చు కదా, ఎందుకు చెయ్యలేదు? ఎంతంత జనరేషన్స్ని పాడు చేశారు మీరు. ఇవాళ కూడా ఉంది కదండి, ప్రతి వాళ్ళు కూల్ డ్రింక్ బాటిల్లా పట్టుకొని, వాళ్ళెవరు తాగరండి. అది చూసి యువత వీళ్ళందరూ తాగుతూ కూర్చుంటారు. అందరికీ డయాబెటీస్లు, కిడ్నీలు పాడైపోవడాలు ఇవే. వీళ్ళ ఆదాయం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు సల్మాన్ ఖాన్ని చూశారనుకోండి, ఒక అద్భుతమైన విషయం ఇతను చేస్తున్నాడండి. ఇతను చేస్తున్నది మాత్రము చాలా గొప్ప పని, కానీ ఇతని యొక్క ఆరోగ్య పరిస్థితి క్లియర్గా చెప్తున్నాడు మీడియా ముందు. మీరు ఏమైనా అడగండి, ఈ ఒక విషయం మాత్రం అడగకండి. అంటే అతను ఏమైనా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడా, అతని డైటీషియన్స్ అందరూ కలిసి మీరు ఇలా ఉండాలని అంటున్నారా, మిస్టరీగా ఉంది. ఏమైనా చెప్పండి ఫ్రెండ్స్, మీరు ఏమైనా చెప్పండి, నేను కళ్ళు చూసి చెప్పగలనండి. అతను చాలా చాలా వీక్గా ఉన్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, మాతృభూమి అని ఒక చిత్రములో ఇతను నటిస్తున్నాడండి. ద బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అని దీనికి పేరు. చైనాలో విపరీతమైన ప్రొటెస్టులు, గొడవలు చేస్తున్నారు. అంతా సర్దుమణుగుతుంది, మంచి ఫ్రెండ్షిప్ ఉంది భారత్తో అన్నప్పుడు ఈ చిత్రాన్ని మళ్ళీ మీరు తీసి చైనాను మీకు ఇలా విలన్ లాగా, శత్రువులాగా అందరికీ చూపించడం ఎంతవరకు మంచిదని వాళ్ళు భారత ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ చిత్రాన్ని ఆపండి అన్నారు.
ఆపే అధికారం ఎవ్వడికీ లేదు, ఎవ్వడో ఆపలేడు. సో పేరైనా మార్చండి. ద బ్యాటిల్ ఆఫ్ ద గాల్వాన్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. 2020లో భారత్కి చైనాకు మధ్య జరిగిన ఒక స్టాండ్ ఆఫ్. ఇందులో మన హీరో, మన లోకల్ హీరో సంతోష్ బాబు ఆ పాత్రే ఈయన వేస్తున్నాడు. సంతోష్ బాబుకి 37 ఏళ్ళండి. మీకు మహావీర్ చక్ర అవార్డు కూడా ఇచ్చారు. కానీ చైనా వాడు మన దేశంలోకి అంటే LAC దాటి మన భూమిలో తిష్ట వేసినప్పుడు మీకు సంతోష్ బాబు వెళ్ళడం తన వాళ్లతో 16 బీహార్ రెజిమెంట్ అంటారు. సో వెళ్ళి చైనా వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమంటే వాళ్ళు వెళ్ళము అన్నారు. పెద్ద లెవెల్లో గొడవలు జరిగాయి. మన భారత సైనికులు 20 మంది, ఇంకా ఎక్కువ ప్రాణాలు పోయేదండి. సంతోష్ బాబు సింగిల్ హ్యాండెడ్గా వాళ్ళని ఆపగలిగాడు. సో మనము మళ్ళీ తిరగబడినప్పుడు 100 మందికి పైగా చైనా సైనికులు మరణించారు. సో ఇది ఒక భీకరమైన సంఘటన అండి. మోడర్న్ ఏజ్లో ఇలాగ సైనికులు చేతిలో దొరికిన బ్యాట్లు, స్టిక్స్ ఇవి పెట్టుకుని కొట్టుకోవడం అనేది ఎవరు ఎప్పుడు చూసుంటారు. సో ఇందులో సంతోష్ బాబు యొక్క రోల్ అనేది చాలా క్రిటికల్. ఆ క్యారెక్టర్ను మీకు సల్మాన్ ఖాన్ ప్లే చేస్తున్నాడు. మరి ఆర్మీ ఆఫీసర్ అన్నప్పుడు తనకి ఇష్టము కదండి, ఇంకా బలంగా ఉంటాడు కదా. అతను షర్ట్ తీసాడు అంటే కండలే కదండి. కాబట్టి అతను ఈ క్యారెక్టర్ కోసరము నేను నా మజిల్స్ని అంతా కూడా విడిచిపెడతాను, వీక్ అయిపోతాను అనడు కదా. మీరు చెప్పండి, అనే ఛాన్సే లేదు. నాకు తెలిసి అలా అనే ఛాన్సే లేదు. సల్మాన్ ఖాన్ వోంట్ డూ దట్. అలాంటిది మరి ఇప్పుడు ఇతనికి ఏమయ్యింది, ఎందుకు ఇలా అయిపోయాడు? మీరు చూసారనుకోండి, ఆ టైంలో జిమ్కి వెళ్ళడము, మీకు ఏరోబిక్స్ అనండి, మీకు స్టెరాయిడ్స్ అనండి, టాబ్లెట్స్ ఇవన్నీ వేసుకొని చూడడానికి స్క్రీన్ మీద ఇప్పుడు రజనీకాంత్ని చూసారనుకోండి, అతని వయసుకు తగ్గట్టుగా ఇతను క్యారెక్టర్స్ చేస్తున్నాడు. కమల్ హాసన్ అలా చేయడం లేదు కదా. సో అతను ఇంకా యంగ్ హీరో లాగే ప్రజెంట్ చేసుకుంటున్నాడు. అతను టైప్ 1 డయాబెటీస్ ఉన్న వ్యక్తి కమల్ హాసన్. మరి వీళ్ళు మీరు ఒక సల్మాన్ ఖాన్ అండి, అమీర్ ఖాన్, వీళ్ళందరూ ఏంటి ఆ పాత్రకు తగ్గట్టుగా వాళ్ళ దేహాన్ని, ఇప్పుడు దంగల్ అనే చిత్రాన్ని చూశారు, అమీర్ ఖాన్ ఎలా మారిపోయాడు, ఇంత లావైపోయాడు, ఎలా అవుతాడండి? ఇవే నైట్రిక్ ఆక్సైడ్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్. మళ్ళీ అలా కాదు, నువ్వు సన్నగా అయిపోవాలంటే సన్నగా అయిపోతారు. కానీ ఇది చేసే డ్యామేజ్ ఉంది చూసారా, ఆర్టిఫిషియల్గా కండలను పెంచుకోవడం, ఆర్టిఫిషియల్గా మళ్ళీ మీరు ఇలాగ సన్నబడిపోవడం, ఇది ఎప్పుడూ మంచిది కాదు. మరి ఇలాంటి ఇంత హ్యాండ్సమ్ అంటారు, ఎప్పుడు షర్టు లేకుండానే కనిపించే సల్మాన్ ఖాన్ సడన్గా ఇట్లాగా ఎవ్వరికి అర్థం కావడం లేదండి. బక్క చిక్కిపోయి ఉన్నాడు, అక్కడక్కడ కండలు కనిపిస్తున్నాయి, సరిగ్గా నడవలేకపోతున్నాడు. మీడియాతో మాట్లాడాడు. ఈ ఒక్క ప్రశ్న అంటే అది ఏం ప్రశ్న అంటే, మాతృభూమి అనబడే చిత్రం గురించి అడగకండి అని చెప్తున్నాడా, లేదా నా హెల్త్ పరిస్థితి ఇలా ఉంది కదా, ఎందుకునే ఇలా అయిపోయానని చెప్పి మీరేమైనా అడగాలనుకుంటున్నారా? నాకేమైనా రోగము ఉందని మీ ప్రశ్న ఇది. ఇప్పుడు అడగకండి, వేరే ఏమైనా మాట్లాడండి, నేను మాట్లాడతాను. మంచి ఈవెంట్, సో చక్కగా ఉంది, నేను వచ్చాను, హ్యాపీగా ఉన్నాను, నన్ను ఇప్పుడు డిసప్పాయింట్ చెయ్యకండి, నన్ను బాధ పెట్టే విషయాలు మాట్లాడకండి అని ఓపెన్గా మీడియా ముందు చెప్తున్నప్పుడు, మరి సల్మాన్ ఖాన్ అన్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదండి, పిచ్చి కదా ఇతను అంటే, మీకు ప్రాణాలు విడిచే ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ ఐకాన్, వాళ్ళ హీరో ఇప్పుడు ఇలా అయిపోయాడు ఏమిటని చెప్పి వాళ్ళు అలా చూస్తూ ఉంటే ఎన్నెన్నో కారణాలు మీడియా ఇవాళ మాట్లాడుతుంది. ఏదైనా చెప్పండి. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అంటే మీకు అతనిలో జీవశక్తి అనేది కనిపించడం లేదండి. సో అలాంటప్పుడు మీకు కండలు ఉండొచ్చు, మీకు ఏ ప్రాబ్లం అయినా, ఇప్పుడు డయాబెటీస్ ఉంటుంది, కానీ మీరు ఈజీగా దీన్ని మీరు మేనేజ్ చేయొచ్చు. ఎప్పుడు మీ బాడీలో NO పుష్కలంగా ఉన్నప్పుడు, నైట్రిక్ ఆక్సైడ్ పుష్కలంగా ఉంది అనుకోండి, ఏ రోజు మీరు నీరసపడరు. ఏ రోగమైనా, క్యాన్సరే ఉండొచ్చు, మీరెప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు. అదే ఆపగలదు. దాని పవర్ అలాంటిది. దానిని మనం మిస్యూజ్ చేస్తాం. దానిని టాబ్లెట్స్ రూపేనా, స్టెరాయిడ్స్ రూపేనా మనం మిస్యూజ్ చేయడంతో, అబ్యూస్ చేయడంతో ఇవాళ సల్మాన్ ఖాన్ పరిస్థితి ఇలా అయ్యిందా? కొంతమంది డైటీషియన్స్ అవునండి, అతను ఈ టాబ్లెట్స్ వేసుకొని తన దేహాన్ని ఇలా తయారు చేసుకున్నాడు, ఇప్పుడు మానేసేయడము ఇలా అయిపోయాడు అని చెప్తున్నారు. మరి మీరు చూడండి, ఆ వీడియోస్ చూడండి, మీకేమనిపిస్తుందో కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.